ఆలయాల మీదన పర్యవేక్షణ ప్రభుత్వాలకు ఉండాలా? ప్రభుత్వాలే దేవాదాయ ధర్మాదాయ శాఖలు నడపాలా? దేవుడి ఆస్తులు ప్రభుత్వం చేతిలో ఉండాలా? నిర్వహణ వాళ్ళకి ఏ హక్కు ఉంది? ఏ అధికారం ఉంది? ముస్లింల వక్ఫ్ ఆస్తి ప్రైవేటు, అట్లాగే క్రైస్తవులకు సంబంధించినటువంటి ఆస్తులు ప్రైవేట్ అయినప్పుడు ఓన్లీ హిందువుల ఆలయాలు మాత్రమే వాళ్ళ చేతుల్లో ఎందుకు ఉండాలి? ఈ అంశాలకు సంబంధించి విముక్తి కావాలంటూ హైందవ శంకారావం విజయవాడ దగ్గర ఆ మధ్యన పెద్ద ఎత్తున సభే జరిగింది. అది ఇంతవరకు గ్రౌండ్ పోరాటం అక్కడితో ఆగిపోయింది. తర్వాత కొనసాగించలేకపోయారు. దాదాపు 5 లక్షల మంది వచ్చినటువంటి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటంలో ఆ తర్వాత జరుగుతున్నటువంటి వాటిట్లో కూడా అంత సీరియస్గా లేదు. ఒక్క విహెచ్పి రవికుమార్ గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు, కానీ గ్రౌండ్ పోరాటాలకు సంబంధించి కార్యకర్తలు జనంలోనే వచ్చిన చైతన్యమే ఒక రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళకు ఉపయోగపడింది. దాన్ని విహెచ్పి క్యాష్ చేసుకోవట్లేదు, బీజేపీ వాడుకోలేకపోతుంది, వాళ్ళ ఫెయిల్యూర్ అది. అదే సందర్భంలో ఇప్పుడు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్స్ 13 పిటిషన్స్ జూలై 24వ తారీఖున ఏది ప్రభుత్వాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరిలో ఇలాగ ఆలయాలు ప్రభుత్వాల చేతులు ఎందుకు ఉండాలన్నటువంటి పిటిషన్స్ మీద జూలై 24 నుంచి విచారణ జరగబోతోంది బెంచి. కాబట్టి ఏం తేలుతుందో చూడాలి.